ఆంగ్ల నూతన సంవత్సరాదిన తిరుమలలో భక్తజన సందడి తగ్గింది. శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తుల సంఖ్య సాధారణంగా ఉండడంతో భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. ప్రస్తుతం తిరుమలలో ఉన్న తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ జితేంద్ర కుమార్ అందిస్తారు. జితేందర్, ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకునే తిరుమలలో టీటీడీ ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు తెలుగు నూతన సంవత్సరాది అయినటువంటి ఉగాది పర్వదినానే తిరుమలలో టీటీడీ ప్రత్యేక అలంకరణలతో పాటు భక్తులకు కూడా వేకోజాము నుంచి కూడా దర్శనం కల్పిస్తూ ఉంది. ఈ ఆంగ్ల నూతన సంవత్సరాది పర్వదినాన యథావిధిగా సాధారణ రోజుల్లో వలె ఉదయం 3 గంటలకు స్వామివారి ఆలయాన్ని అర్చకులు తెరిచిన తర్వాత తిరుపావై పట్టణంతో స్వామివారికి మేల్కొల్పు నిర్వహించి టీటీడీ స్వామివారి దర్శనాన్ని కల్పించింది. ఉదయం 6 గంటల నుంచి కూడా సర్వదర్శనం గుండా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఉదయం 7:30 గంటల నుంచి కూడా బ్రేక్ దర్శనానికి టీటీడీ భక్తులను అనుమతించింది. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు ఎవరు కూడా తిరుమలకు రానటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే 11:30 వరకు కూడా ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు స్వామివారి దర్శనం కల్పించినటువంటి టీటీడీ ఆ తర్వాత సాధారణ సర్వదర్శనం భక్తులతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగినటువంటి భక్తులు కూడా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తూ ఉంది. నూతన సంవత్సరాది రోజున తమ ఇంటికి క్యాలెండర్ని డైరీలను తీసుకొని పోవాలనుకున్న భక్తులు మాత్రం టీటీడీ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లో ఈ క్యాలెండర్ని డైరీలను కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్వామివారి ప్రసాదాన్ని కూడా ఊర్లోకి వెళ్ళి తమ పక్కనున్న వాళ్ళ ఇళ్ళ వాళ్ళందరికీ కూడా పంచాలని చెప్పి కూడా ఇప్పుడు భక్తులు భావిస్తుండడంతో లడ్డు కౌంటర్ల వద్దకు కూడా వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని కూడా భారీగానే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉదయం నుంచి కూడా రాత్రి వరకు దాదాపు 60,000 నుంచి 70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. సాధారణంగా అయితే ఈ ఆంగ్ల నూతన సంవత్సరాది రోజున భక్తుల సందడి అయితే భారీగానే తిరుమలలో కనపడేటటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా టీటీడీ ఆంగ్ల నూతన సంవత్సరాది రోజున తిరుమలలో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయకుండా సాధారణ రోజుల వల్లే భక్తులను కూడా దర్శనానికి అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా తిరుమలకు వచ్చే భక్తుల సందడి కూడా తగ్గింది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన వస్తుండడంతో ఆ రోజే తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండడంతో ఆ ఉగాది పర్వదినాన కూడా తిరుమలలో భక్తుల రద్దీ కూడా పెరిగేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గత కొద్ది సంవత్సరాలకు కూడా ఉగాది పర్వదినాన్ని కూడా స్వామివారి దర్శనార్థం కూడా భక్తులు భారీగానే తిరుమలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికైతే శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్నటువంటి భక్తులు ఎటువంటి టికెట్ కానీ టోకెన్ లేకుండా అయితే 6 నుంచి 8 గంటల్లోనే స్వామివారిని దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంది. స్లాటెడ్ టోకెన్ కానీ టికెట్ కానీ పొందినటువంటి భక్తులైతే 3 గంటల్లోనే స్వామివారిని దర్శించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అయితే 1వ తేదీ అందరినీ కూడా కలవాల్సిన నిశ్చయించుకున్నటువంటి భక్తులు స్వామివారి ప్రసాదాల కోసం అయితే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు లడ్డు విక్రయాలు కూడా భారీగా జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. ఇది ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమలలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, తిరుమల.